గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు పార్టీ ఓటమి చెందడానికి కవిత కేసే కారణం, తన అరెస్ట్ వల్లే ఓడిపోయింది అనేటువంటి ఒక సెన్స్. కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఓటమికి కారణమైంది అంటే కవిత ఒక మాట అన్నారు, ఓటమిని నా మెడలో వేస్తున్నారా, నేను ఎలా కారణమవుతారు అనే మాట. అవసరం అని చెప్పేసి దాంట్లో కొంత ఆలోచన డిస్కషన్ జరిగింది కాబట్టి పార్టీ నష్టపోయిందని మా క్యాడర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా కేసు పెట్టడం వాళ్ళు చేసిండ్రు, ప్రచారం కాంగ్రెస్ చేసిండ్రు. కవిత ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి లేదు, నాకు ఒక నాన్ కోఆపరేషన్ అనేది పార్టీ వైపు నుంచింది, నాకు అసలు సపోర్ట్ చేయలేదు, సీనియర్ లీడర్లు ఎవరు నాతో పాటు లేరు అని ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏమని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీతో డిఫర్ అయింది, తను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది. తర్వాత అవకాశం కేసీఆర్ తర్వాత ఆమెకు రాదు అని చెప్పేసి ఒక నమ్మకం ఆమె కుదిరినట్టుంది. గతంలోనే కడియం శ్రీహరి ఒక మాట అన్నారు, కవిత అంత తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇంటర్నల్గా ఏదో జరిగింది. తను ఒక మాట చెప్పారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, వాళ్ళ వల్లే కేసీఆర్ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, అందులో మీరు కూడా ఉన్నారు అనేది కడియం శ్రీహరి అంటున్నారు. అతను ఒక ఊసర వెళ్ళి అతను మాట్లాడే మాటలకి ఈ రోజున విలువ అనేది సున్నా. మమ్మల్ని దగ్గర తీయడం వారికి నచ్చని అంశం. మమ్మల్ని దగ్గర తీసినా కూడా మేము పనిచేసే వాళ్ళం తప్ప నీలాగా పదవులు మాత్రమే పొంది కేసీఆర్ గారిని మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర చేరు. రేపు రేవంత్ రెడ్డి మోసం చేసిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర చేరుతారో చూడాలి. మోసం అనేది ఆయన యొక్క బ్లడ్లో ఉన్నది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణకి సంబంధించి ఢిల్లీ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు రెండు కీలకమైనటువంటి నిర్ణయాలని నిన్న వెలువరించింది. అందులో ఒకటి లిక్కర్ కేసుకి సంబంధించి సిబిఐని ఆదేశించింది 16వ తారీఖున మళ్ళీ కవిత అటెండ్ అవ్వాలి విచారణకు అని. రెండవది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్తో స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయంతో సంతృప్తి చెందాము, ఈ కేసు క్లోజ్ అయినట్టే అని ప్రకటించడం అనేది. ఈ రెండింటిని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తోంది? మనతో పాటుగా ఉన్నారు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత రికవర్ అయినాం 95%. ఇంకొక జస్ట్ 5% బాగా ఎక్కువగా తిరిగినా కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ కొద్దిగా అటువంటి ఇబ్బంది అవుతున్నది. ఫిజియో చేస్తున్నాం, ప్రాబ్లీ అనదర్ 2 to 3 monthsలో కంప్లీట్ 100% బాగుంది. ఈ యాక్సిడెంట్ తర్వాత కూడా మీరు విపరీతంగా తిరిగినట్టున్నారు, జనగాంలో తిరుగుతున్నారు, ఢిల్లీకి వెళ్తున్నట్టున్నారు, ఎక్కడో ఒకరోజు కూడా బ్రేక్ తీసుకోలే? బెడ్ మీద ఆల్మోస్ట్ 3.5 months ఉన్నాము. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. 131 గ్రామాలలో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా నాకు చేర్యాలలో 12 వార్డులు, జనగాంలో 30 వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో కూడా అన్ని వార్డులు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైం మొత్తం కూడా పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో దరిదాపుగా 2 నెలలకు పైన జనగామలోనే ప్రతి దగ్గర కూడా తిరగడం అనేది జరిగింది. దాని ద్వారా కూడా కొద్దిగా అంత హీలింగ్ అనేది లేట్ అవుతుంది, కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. దానికి సంబంధించిన ఫిజియో తప్పనిసరిగా చేయాలని చెప్పిండ్రు. ఇక పొలిటికల్ కంపల్షన్స్ వల్ల కొద్దిగా అది అప్పుడప్పుడు డ్రాప్ అవుతున్నది. అయినా కూడా మళ్ళీ శ్రద్ధ తీసుకొని నెక్స్ట్ 2 to 3 monthsలో సెట్ అయితే నమ్మకం ఉంది. ఎన్నిసార్లు వెళ్ళిండ్రు ఇప్పటికి మీరు ఢిల్లీకి మీకు అయినటువంటి యాక్సిడెంట్ తర్వాత? ఈ ఫస్ట్ టైం వెళ్ళాను. ఈ యొక్క లాస్ట్ 1 yearలో నేను ఢిల్లీకి వెళ్ళింది నిన్ననే వెళ్ళాను. కొద్దిగా చాలా రోజుల తర్వాత వెళ్ళాలని చెప్పేసి కొద్దిగా రాజ్యసభలో లోక్సభకి వెళ్ళి ఊరికనే మిత్రులతో కలిసి వచ్చినాం. కానీ అంత పెద్దగా పార్టీ వర్క్స్ కానీ అది కాదు, జస్ట్ ఈ 1 yearలో జరిగిన ఫస్ట్ టైం వెళ్ళాను. అంతకుముందు కవిత గారు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు ఒక 2-3 సార్లు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళినా. సో ఈ ఎలాగూ కవిత గారి గురించి వచ్చింది కాబట్టి, కవిత చాలా క్లియర్గా ఒక మాట ఈ మధ్యన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు పదే చెప్తున్నారు, కవిత అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఎవరూ స్పందించలేదు, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా అరెస్ట్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడారు అనే మాట. కేసీఆర్ గారికి కూతురుగా ఆమెకుండే అనుబంధం ఎంత ఉందో గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారితో ఎక్కువగా ఉన్న దానిలో నేను. కాబట్టి ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో కూడా అరెస్ట్ చేయరు అనే దాంతో సార్ ఉన్నారు. కానీ
కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే కవితను అరెస్ట్ చేసినని చెప్పేసి కేసీఆర్ గారు పదే పదే చెప్పారు. ఇందులోకి వెళ్ళి కడిగిన ముత్యంలాగా వస్తుంది, ఆమె ఏం చేయలేదని కూడా కేసీఆర్ గారు చెప్పారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత అత్యంత ఎక్కువగా బాధపడ్డది కేసీఆర్ గారు. ఆమెను బయటికి తీసుకోవడానికి పలు విధాలుగా అనేక మంది ఈ దేశంలో ఉండే అత్యంత పెద్ద లాయర్లను ఎంగేజ్ చేయించింది కూడా కేసీఆర్ గారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారిని పదే పదే ఢిల్లీకి పంపించి మొత్తం యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఆమె కోర్టులో అవపడ్డా ఆమెను చూసి బాధపడ్డారు, ఆమె జైలుకు వెళ్తే బాధపడ్డారు. ప్రతి అంశంలో కూడా ఈ విధంగా చేసిన దాన్ని, బీజేపీ చేసిన దాన్ని ఖండించింది. కాబట్టి వారు చెప్పేది బీఆర్ఎస్, కేసీఆర్ గారు, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోలేదనేది శుద్ధ అబద్ధం, అవాస్తవం, మాట్లాడడం అనైతికం. ఖచ్చితంగా ఆమె కోసం ఎవరెవరు ఏం కృషి చేసిండ్రు అనేది చిన్న కార్యకర్త నుండి కేసీఆర్ వారికి కూడా అందరికీ తెలుసు. వి వర్ విత్ హర్, ఆమెతో పాటు మేము ఉన్నాం. ఆమె బయటికి రావడానికి చెప్పేసి అన్ని మార్గాలు, అంటే కోర్టులో ఏ అడ్వకేట్స్ని ఎట్లా పెట్టాలి, ఏ సమాచారాన్ని ఎట్లా ఇవ్వాలనేది కంటిన్యూస్గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంట ఉండి ఢిల్లీకి వెళ్ళి అనేక మందితో మాట్లాడే సమాచారం వాళ్ళకి ఇచ్చి కోర్టులో విజయం సాధించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది కూడా కేటీఆర్ గారు, హరీష్ గారు. అది కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఎంటైర్ పార్టీ వాజ్ విత్ హర్. అక్కడ పెట్టిన ప్రతి పైసలు కూడా ఇలా ఏదైతే అడ్వకేట్స్ కోర్టులలో అయిన ఖర్చు కూడా బీఆర్ఎస్ పార్టీనే పెట్టింది తప్ప మరొకరు కాదు. కాకపోతే ఆ అరెస్ట్ సమయంలో పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ కావచ్చు, చూపించాల్సినటువంటి కన్సర్న్ అనేది పార్టీ తరఫున మిస్ అయింది, అందులోనూ సీనియర్లు అనేది. సో మీరు చాలా కాలం నుంచి కేసీఆర్ దగ్గరే ఉంటున్నారు, ఎంతైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మీరు కూడా ఇంకొక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోవచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్ లాగే మీరు కూడా ఉన్నారు. వాట్ వాస్ గోయింగ్ ఇన్సైడ్? ఆ టైంలో ఏం జరిగింది అసలు? ఎందుకని కవిత అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు ఇప్పుడు? మరి కవిత గారు చెప్పేది శుద్ధ అబద్ధం. నేను ఇంతకుముందే చెప్పాను, ఆమె అసత్యాలు, అవాస్తవాలు, అనైతికంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు, వారి వైఫ్ మేడం శోభమ్మ గారు ఏ విధంగా ఎంత బాధపడ్డారో యావత్తు పార్టీ కూడా అదే విధంగా బాధపడ్డది. వారు కూడా కొన్ని రోజులు నిజంగా చాలా కేసీఆర్ గారి మీద ఇబ్బంది పెట్టడానికే కవిత గారిని ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా పదే పదే చెప్పాను. మేము కూడా మాట్లాడిన ప్రతి, అది ఢిల్లీలో మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా, మా పార్టీ నాయకులు ఎవరు ఎక్కడ మాట్లాడినా ఒకటే టోన్తో మాట్లాడినరు. ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఆమె కడిగిన ముత్యంలాగా వస్తా అని చెప్పి మా కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండ్రో అదే మాటను మేము చెప్పినాం. మాకు తెలిసినా తెలియకున్నా, చాలామంది మాకు తెలియదు విషయాలు, వారికే ఎక్కువ తెలుసు. ఆమె ఎవరితోని ఏం మాట్లాడినరు, ఎవరితోని ఎట్లా చేసినదనే విషయాలు కేసీఆర్ గారికి కూడా తెలీదు. కేసీఆర్ గారికి కూడా తెలీదు. వారు ఎవరికైనా హెల్ప్ చేసిండ్రా, హెల్ప్ చేయబోతుండ్రా, అవన్నీ వారు చెప్పారు కదా, కవిత గారు అని చెప్పారు కదా. కాకపోతే ఆమె అందులో లేరు అనేది మాత్రం ఆయన నమ్మిండ్రు. ఆ నమ్మిన దానికోసం అని చెప్పేసి యావత్తు కుటుంబమే కాకుండా బీఆర్ఎస్ కుటుంబం కూడా ఆమెతో పాటే ఉన్నది. మనసా వాచా కర్మనే ఆమె కోసం కొట్లాడింది. ఆమె ఆ విధంగానే బయటపడ్డారు తప్ప మరొకటి కాదు. సో ఓకే, తను బయటికి వచ్చిన తర్వాత కూడా సత్యమేవ జయతే అని ఒక ట్వీట్ చేశారు. దాని గురించి పదే పదే చెప్తున్నారు, సత్యం నా తోడుగా ఉంది అన్నారు. మొన్న రౌజ్ ఎవెన్యూ కోర్టు దాన్ని కొట్టేసిన తర్వాత కూడా, ఒక క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ 16కి తను పిలుస్తున్నారు, హైకోర్టు రమ్మని చెప్తోంది. ఏం జరుగుతోంది మళ్ళీ ఇప్పుడు? కేసీఆర్ ఏమంటున్నారు? ఈరోజు సిబిఐ మరలా పిలిచిందంటే కింద కోర్టులో కొట్టేసింది కాబట్టి వాళ్ళు మళ్ళీ పై కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి అప్పీల్కి వెళ్ళొచ్చు. కోర్టులోకి వెళ్ళేటప్పుడు సిబిఐని ఏ విధంగా ఆ జడ్జిలు మాట్లాడిననేది కూడా మొత్తం కూడా రిపోర్ట్ అయింది. భారతదేశ చరిత్రలో కోర్టులలో కేసులు వేస్తున్నప్పుడు నిరాధారంగా ఆధారాలు ఏమి లేకుండా కావాలని చెప్పేసి ఒక ఆరోపణ చూసుకొని ఆరోపణకు సావాల్సినవి అన్నీ కూడా మొత్తం అలడానికి ప్రయత్నం చేసిండ్రు సిబిఐ అని చెప్పి కూడా చాలా క్లారిటీ చెప్పారు. కాబట్టి ఇనీషియల్ దశలో ఇవాళ ఆమె బయటికి రావడానికి, వాళ్ళు కేసు పెట్టడానికి ఇప్పటిదాకా మేము ఆలోచించినాం. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఇవాళ మా పార్టీలో వారు లేరు కాబట్టి ఇప్పటి నుండి మేము ఆలోచించడం కూడా అనవసరం. మేము ఖచ్చితంగా మా బాధ్యత అయిపోయింది. ఖచ్చితంగా ఆమె కోసం అని చెప్పేసి కొట్లాడినాం. ఆమె కోసం అని చెప్పేసి బయటికి తీసుకోవడానికి కావాల్సిన
న్యాయ ప్రక్రియ అన్నిట్లలో కూడా మేము పాల్గొన్నాం. కేసీఆర్ గారి దగ్గర నుంచి మేము అందరం కూడా ఇప్పుడు వారు మాట్లాడుతున్న దాని మీద మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఆమె చాలా అనైతికంగా మాట్లాడుతుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ పిలిచింది అనుకున్నప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? ఆయన ఏమైనా స్పందించారా? నేను వారిని కలవలేదు. నిన్ననే జరిగింది. నేను నిన్న ఢిల్లీకి పోయి వచ్చాను కాబట్టి నేను వారిని కలవలేదు. కాబట్టి వారు ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా నాకు తెలియదు. ఇప్పుడు పార్టీ ఓటమి చెందడానికి కవిత కేసే కారణం, తన అరెస్ట్ వల్లే ఓడిపోయింది అనేటువంటి ఒక సెన్స్ చుట్టుపక్కల అందరికీ కనిపించింది. అదే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఓటమికి కారణమైంది అంటే కవిత ఒక మాట అన్నారు, ఓటమిని నా మెడలో వేస్తున్నారా, నేను ఇలా కారణమవుతారు అనే మాట. ఈ కేసుకి పార్టీ ఓడిపోవడానికి లేకుంటే ప్రభుత్వం మారిపోయి ప్రతిపక్షంలో కూర్చోవడానికి లింక్ ఉందా? చాలా దుష్ప్రచారం చేసిండ్రు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. కావాలని చెప్పేసి కేసీఆర్ గారి కుటుంబం లేకపోతే కవిత వేరే చూడరు కదా. అవును, కవిత గారిని కేసీఆర్ డాక్టర్గా చూస్తారు కాబట్టి ఆమెకు వచ్చిన మంచి కానీ చెడు కానీ పార్టీకి ఉపయోగంగా లేకపోతే లాభం కానీ నష్టం కానీ జరుగుతుంది. జరిగే క్రమంలో ఆమె మీద ఈ కేసు పడ్డదంటే కాదు అని మేము చెప్పినాం. అవును అని చెప్పేసి రోజు కూడా అనేక కార్టూన్లు వేసి రోజు నిత్యం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదే ప్రచారం చేసింది కదా. ఆ ప్రచారం వల్ల ఎంతోమంది కొద్దిగా న్యూట్రల్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా నిజమేనేమో ఈ లేడీస్కి ఈ యొక్క లిక్కర్తో ఏం అవసరం అని చెప్పేసి దాంట్లో కొంత ఆలోచన డిస్కషన్ జరిగింది కాబట్టి పార్టీ నష్టపోయిందని మా క్యాడర్ భావిస్తున్నది. మా లీడర్షిప్ బాధిస్తుందా లేదని లీడర్షిప్ గట్టిగా కాదు అని చెప్పినాం. కానీ క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్ తీసుకురావడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా కేసు పెట్టడం వాళ్ళు చేసిండ్రు, ప్రచారం ఎలా కాంగ్రెస్ చేసింది. కాబట్టి దానివల్ల కొంత నష్టం జరిగింది అనేది యావత్తు పార్టీ యొక్క అభిప్రాయం తప్ప అందులో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అన్నది కాదు. యావత్తు పార్టీ కూడా ఆమె వల్ల మనకి నష్టం జరిగిందని చెప్పేసి బాధపడ్డారు. ఇప్పుడు కవిత ఇంత అగ్రెసివ్గా మాట్లాడడానికి లేదు, నాకు ఒక నాన్ కోఆపరేషన్ అనేది పార్టీ వైపు నుంచింది, నాకు అసలు సపోర్ట్ చేయలేదు, సీనియర్ లీడర్లు ఎవరు నాతో పాటు లేరు అని ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏమని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తను బీఆర్ఎస్ పార్టీతో డిఫర్ అయింది. తను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది. ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి అనే అతనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా ఎందుకు కావద్దనే మాట తను మాట్లాడిండ్రు. కాబట్టి వాళ్ళ ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత అవకాశం కేసీఆర్ తర్వాత ఆమెకు రాదు అని చెప్పేసి ఒక నమ్మకం ఆమె కుదిరినట్టుంది. ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇప్పటిదాకా ప్రజలు ఉంటారు, ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ తర్వాత కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షునిగా కూడా తన యొక్క నిర్ణయం అనేది ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు రాదు అని చెప్పేసి ఆమెకు నిరాశ చెందిన తర్వాత ఆమె పోయినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా మాట్లాడుతూ చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఫస్ట్ ఉమెన్ సీఎం తెలంగాణకి అనేది. సరే ఓకే, వారి యొక్క ప్రతి మనిషి కూడా ఆశాజీవి, ఆమె కూడా ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది. కానీ నిన్ను అసలు కవిత ఈ రోజున ఈ పార్టీలో ఇంత రావడానికి వారి తండ్రి గారిది ప్రోత్సాహము, తండ్రి గారి అవకాశాలు ఇవ్వడము, వారు ఇక్కడ ఉద్యమంలో తను ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వస్తేనే కదా అయింది. కాబట్టి నిన్ను ఇప్పటిదాకా తయారు చేసింది కేసీఆర్ గారే కదా. కాబట్టి అటువంటి కేసీఆర్ గారి మీద ఇటువంటి యుద్ధం చేయడం అనేది అది అనైతికం, అది సరైనది కాదు. ఇవాళ కేసీఆర్ గారిని బాధ పెట్టడం, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి తప్పు కాదు. మీ ప్రయత్నాలు మీకు ఉన్నట్లయితే రాజకీయంగా మనతో డిఫర్ అయిపోతుందని చెప్పేసి అంటే బాగుంటుంది. రాజకీయంగా ఏం డిఫర్ అవుతున్నారు? చిన్న చిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలు ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి మా యావత్తు పార్టీ కూడా ఏం భావిస్తున్నది, కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధంగా మారిందని చెప్పేసి భావిస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కవిత అంత క్లియర్గా నేను తెలంగాణకు ఒక సీఎం కాబోతున్నాను, ఫస్ట్ ఉమెన్ సీఎం అని చెప్పడానికి కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్లు కూడా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనే ఒక ప్రొజెక్ట్ అయింది. ఆ తర్వాత అలాంటి క్యాంపెయినింగ్ చాలా జరిగింది. కాబట్టి ఇంటర్నల్గా ఏదో జరిగింది, ఇద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చింది. మరి కేసీఆర్ ఎవరి వైపు ఉన్నాడు, బోల్డ్ అని ఊహాగానాలు అయితే ఉన్నాయి కదా. అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, ఎందుకని తను బయటికి వెళ్లాల్సి వచ్చింది, ఎందుకని తను అంత తీవ్ర స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది? నెక్స్ట్ మళ్ళీ సీఎం అయ్యేది కేసీఆర్ గారు, అది నిర్వివాదాంశం. కేటీఆర్ గారు మరొకరు వచ్చినా కూడా తర్వాత అవుతారు కావచ్చు, కానీ ఈసారి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే. కాబట్టి వారి ఊహాగానాల మీద స్పందించడం అనేది మరొక ఊహాగానం అయితే జ్యోతిష్యం అయితే తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే ఎన్నికలు ఎప్పుడైనా ఆ ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అధికారంలోకి వస్తుంది.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు వాళ్ళ వీళ్ళని చర్చ కూడా అవసరం. సో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు ఇంత క్లియర్గా చెప్పినప్పుడు కూడా తనకున్నటువంటి కాన్ఫిడెన్స్, ఈ మధ్యన తను మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా నెక్స్ట్ నేనే అవుతాను, దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ అన్నీ చేస్తున్నాను అనే ఒక మాట. మనిషి ఆశాజీవి, ఎన్ని ప్రయత్నాలన్నీ చేయొచ్చు. కవిత గారేంటి, కేసీఆర్ గారు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా తెలుసు. ఇవాళ వారు కేసీఆర్ గారి మీద కొట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి అందులో దానివల్ల కాంగ్రెస్కు ఉపయోగం తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్కు ఉపయోగపడాలని చేసే మీ చర్య ఏదైనా కూడా ప్రజలు ఆమోదించరు. ఇవాళ కొద్దిమంది, పిడికెడు మంది ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు మీతో పాటు ఉంటే ఉండొచ్చు తప్ప ఇవాళ యాక్చువల్గా ఈ పార్టీ నుంచి ఒక నాయకుడు కానీ కార్యకర్త కానీ ఇవాళ కవిత గారితో ఎవరు కూడా వెళ్ళరు. ఇప్పుడంతా ఆల్ ఎలోన్ తనే ఫైట్ చేయాలా? ఇంకా 16th తను అటెండ్ అవ్వాల్సి ఉంది. లీగల్ టీంతో నేను చర్చిస్తున్నాను అనేది ఒక మాట చెప్పారు తను. వారికి కావాల్సిన సపోర్ట్ వారికి ఉన్నదని చెప్పి వారు భావిస్తున్నారు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం అనవసరం. కాబట్టి వారు ఇంతకుముందే నేను చేసుకున్నా అని చెప్పేసి అంటున్నారు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ కూడా ఇప్పుడు సపోర్ట్ దొరుకుతుంది వారికి. ఓకే, ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలోనే కడియం శ్రీహరి ఒక మాట అన్నారు, కవిత అంత తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇంటర్నల్గా ఏదో జరిగింది. తను ఒక మాట చెప్పారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్లే కేసీఆర్ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను, అందులో మీరు కూడా ఉన్నారు అనేది కడియం శ్రీహరి అంటున్నారు. మీ వల్లే కుటుంబం విచ్ఛిన్నమైందని, మీ పాత్ర ఎంత ఉంది అందులో? అతను ఒక ఊసర వెళ్ళి ఒక ముసలి నక్క. అతను మాట్లాడే మాటలకి ఈ రోజున విలువ అనేది 0. అతను మాట్లాడే ఒక వయస్సు మీరిన తర్వాత వయోభారంతో ఎక్కువ కూడా ఏంటంటే కొన్ని మతిమరుపు మాటలు, కొన్ని కావాలని చెప్పేసి అబద్ధపు మాటలు ఉండొచ్చు. కానీ అతనికి ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లో అతని విలువనే 0 అయినప్పుడు అతని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కుటుంబం ఏం విచ్ఛిన్నం కాలేదు. కేసీఆర్ గారి కుటుంబం ఒక 3-4 కాదు, 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, 4 కోట్ల మంది తెలంగాణ సభ్యులు అందరు కలిస్తేనే కేసీఆర్ గారి కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబంలో ఇంతవరకు నన్ను కేసీఆర్ గారు కానీ, శోభమ్మ కానీ, కేటీఆర్ గారు కానీ, ఈవెన్ కవిత గారు కానీ ఒక మాట నన్ను ఎప్పుడు కూడా ఎవరు అనలేదు. భవిష్యత్తులో కూడా అంటారని చెప్పి నేను అనుకోను. ఏమన్నా ఉన్నట్లయితే కేసీఆర్ గారి కీర్తి బాగా ఉన్నప్పుడు తన దగ్గర మేమందరం కూడా చాలా చిన్నవాళ్ళం, అది కంటిన్యూ కావడానికి మేము ప్రయత్నం చేసిన వాళ్ళం తప్ప ఇటువంటి ఊసర వెల్లులు ముసలి కొంత మమ్మల్ని దగ్గర తీయడం వారికి నచ్చని అంశం. మమ్మల్ని దగ్గర తీసినా కూడా మేము పనిచేసే వాళ్ళం తప్ప నీలాగా పదవులు మాత్రమే పొంది ఇవాళ ఆ విధంగా మాట్లాడడం అనేది వారికే తగు. కేసీఆర్ గారు వారికి ఏం తక్కువ చేసిందని ఎంపీ చేసిండు ఆయనను, ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండ్రు, ఎమ్మెల్సీగా 2 సార్లు చేసిండ్రు, నీ కోరిక మేరకు ఎమ్మెల్యేని చేసిండు, ఆ తర్వాత మళ్ళీ నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, నీకు కావాల్సిన ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇచ్చిండ్రు, మిగతా ఎక్కడెక్కడ పార్టీ ఎలక్షన్ అయితే డబ్బులు ఇచ్చిండ్రు, నిన్ను ఏ విధంగా నువ్వు ఏది అడిగినా కూడా నీకు అన్ని విధాలుగా చేసింది కదా. ఇవాళ కేసీఆర్ క్షమాపణ చెప్పాలనే దశకు నువ్వు చేరినావంటే దేనికి క్షమాపణ చెప్పాలి? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుక, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినందుక, నిన్ను ఎమ్మెల్యేగా చివరిగా ఎమ్మెల్యే చేసినందుక, నిన్ను ఎక్కడ ఏది తక్కువ చేసిన? 2013లో మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత 2023లో మీకు లాస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్కి అయ్యే ఖర్చు కూడా ఇచ్చిన తర్వాత ఇన్ని పదవులు అనుభవించి నువ్వే పెద్ద బ్రహ్మాండమైన నాయకుడు అని చెప్పేసి నువ్వు పాట పాడి ఇవాళ ఈ విధంగా మాట్లాడడం అనేది ఏ విధంగా కడియం శ్రీహరికి నైతికం? అందుకే ఆయన ఒక పెద్ద ఊసర వెళ్ళి ఎన్టీ రామారావు గారిని మోసం చేసి చంద్రబాబు నాయుడు పంచం చేరండి, చంద్రబాబు నాయుడుని మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరండి, కేసీఆర్ గారిని మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర చేరండి, రేవంత్ రెడ్డి మోసం చేసిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర చేరుతారో చూడాలి. అప్పటి వరకు ఆయన వయసు అనుకూలిస్తే ఎక్కడ చేరుతారో చూడాలి. కాబట్టి మోసం అనేది ఆయన నైజం, మోసం అనేది ఆయన యొక్క బ్లడ్లో ఉన్నది. కాబట్టి ఇవాళ ఏదో కొన్ని అవకాశాలు వస్తే పార్టీతో గెలిచింది తప్ప ఆయన వ్యక్తిగతంగా గెలిచింది కాదు. పార్టీతోని అలా టికెట్ ఇచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీ అది, మేము, మా అమ్మ, మా భార్య, మా పిల్లలు కూడా మేము ఆయనకు ఓటేయడానికి కోసం తిరిగి ఊర్లో తిరిగి చేసిన వాళ్ళం.
కాబట్టి మాకు హక్కు ఉన్నది. మా పార్టీ బీఫామ్ ఇచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా మీకు ఓటేసినాం, నీకు గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేసి తిరిగినాం. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఇప్పటికీ సిగ్గు ఉంటే, లజ్జ ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకునిగా నువ్వు ఒకవేళ అన్నం తింటే ఇవాళ రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి, కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పి రాజీనామా చేసి, నిజంగానే నీకు రాజకీయాల్లో నీకు నమ్మకం ఉంటే, నీకు ఓటేసిన ప్రజలు నన్ను చూసేసినని చెప్పి నమ్మకం నీకుంటే ఇవాళ రా, పోటీ చేయి. గెలిచిన తర్వాత నువ్వు గెలిస్తే నువ్వు నోరు మూసుకుంటావు. నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నీ మీద దాడి ఈ విధంగానే ఖచ్చితంగా మేమందరం కూడా మాట్లాడుతూనే ఉంటాం. నేను రాజీనామా చేయని కోరుతూనే ఉంటాం. నీ ఊసరవెల్లి శకల్ని మొత్తం కూడా పబ్లిక్ ముందు పెడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. మీరు ప్రతిసారి పదే పదే ఆయన్ని రాజీనామా చేయమంటుంటే వెరీ రీసెంట్గా ఆయన చేసినటువంటి మాట, ఫస్ట్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ కదా, ఆయన క్షమాపణలు చెప్తే నేను రాజీనామా చేస్తానని. కేసీఆర్ రెడీ ఉన్నారా క్షమాపణ చెప్పడానికి? ఇదే కడియం సీఆర్ ఇంతకుముందు మాట్లాడిన అన్నీ కూడా మళ్ళీ టీవీలోకి వెళ్ళి లేకపోతే పేపర్లో చూసుకోమని చెప్పింది. ఏనాడు కూడా కేసీఆర్ గారు వేరే పార్టీ నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు తీసుకునే క్రమంలో వాళ్ళు పదవిలో లేకపోతే మామూలుగా తీసుకున్నాం. పదవిలో ఉంటే ఎమ్మెల్యేలుగా టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2/3 మెజార్టీతో మెర్జ్ అయ్యారు. బీఎస్పీ కూడా 2 మెంబర్స్ ఉంటే, ఐక్యరెడ్డి గారు కోనప్ప గారు ఉంటే మెర్జ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కూడా 2/3 ఉంటే మెర్జ్ అయింది. టీడీపీ కూడా 2/3 ఉంటే మెర్జ్ అయింది. మెర్జర్ ఈజ్ యాక్సెప్టబుల్, లీగల్లీ రైట్ యాక్ట్. అంతే తప్ప కానీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే మాటలు ఇంతకుముందు ఏం మాట్లాడిన అడగండి. కేసీఆర్ గారు 4 పార్టీలలో కూడా వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకున్న క్రమంలో కూడా ఖచ్చితంగా మెర్జర్ తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మరి ఈ మెర్జర్ అనేది అయిన తర్వాత ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం అనేది ఉంది. దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిందంటారా? సుప్రీంకోర్టులో మేము వేసింది ఏంటి, అసలు మా యొక్క పిటిషనే తీసుకోవట్లేదు. తెలంగాణ స్పీకర్ గారు మేము ఇచ్చిన అప్లికేషనే తీసుకోవట్లేదంటే అప్లికేషన్ తీసుకోమని చెప్పేసి ఒకసారి ఇచ్చింది. తీసుకున్న అప్లికేషన్ మీద వారు ఏం విచారించట్లేదంటే విచారించండి విచారించి అని చెప్పి టైం పెట్టిండ్రు. ఆ టైంను కూడా మళ్ళీ దాటితే ఆ టైం కూడా మళ్ళీ కూడా ఆయన చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు పదే పదే చెప్పడం వల్ల ఒక తంతులాగా అప్లికేషన్ తీసుకోవడం, పిటిషన్ తీసుకోవడం, విచారణ చేయడం, ఆ తర్వాత కళ్ళు మూసుకొని దాని యొక్క నిర్ణయాలు వెల్లడించారు. స్పీకర్ గారు ఏం చేశారు, దానం నాగేందర్ గారు ఖచ్చితంగా బీఫామ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటాడు, మరలా ఇవాళ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన పార్టీ మారలేదని చెప్పేసి వారు చెప్తారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకున్నాను, అది పార్టీకో ఇంకో దానికో ఎలా సంబంధం అవుతుందనే మాట ఆయన అంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలు, సామూహిక స్వేచ్ఛలు, కుటుంబ స్వేచ్ఛలు కాదు ఇక్కడ. మీరు పార్టీ మారినరా లేదా, పార్టీ మారిన దానికి వారే క్లియర్గా చెప్తున్నారు. పార్టీ మారినా నేను పోటీ చేసినా అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఆయన పోటీ చేసినా అని చెప్పేసి అక్కడ యాక్చువల్గా రాసి ఉంటే వెబ్సైట్లో తీసుకొని చూస్తే అయిపోతుంది కదా ఆయన ఎవరి తరఫున పోటీ చేసిందని చెప్పేసి. చాలా విచిత్రంగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని కొంతమంది ప్రీచింగ్ చేసేవాళ్ళు, మన ఊర్లలో నిలబడి ప్రీచింగ్ చేసేవాళ్ళు. వాళ్ళని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, ఏదో పాపం చెప్పుకుంటూ పోతుందని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీని కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతుంటే వెనకట వాళ్ళని ఎవరు పాపం ఏదో చెప్పుకుంటూ పోతున్నారు అన్నట్టే ఈయన కూడా చూస్తుంటే, ఇలా రాహుల్ గాంధీని చూస్తుంటే చాలా దయనీయమైన పరిస్థితి. అది ఏంట్రా అది పట్టుకొని తిరుగుతుందని చెప్పేసి అని ఉంటారు. కాబట్టి మనం చెప్పేది ఏదైనా ఉన్నట్లయితే, గతంలో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి దీన్ని మొత్తం ఏదైతే ఫిరాయింపులు ఉన్నాయో ఫిరాయింపుల దాన్ని చట్టబద్ధం చేసేసి దాన్ని ఖచ్చితంగా ఇవాళ ఒకతను చట్టానికి వ్యతిరేకంగా పోయినట్లయితే ఇమ్మీడియట్గా మొత్తం కూడా ఆయన రద్దయ్యేటట్టు చేస్తా అని చెప్పిండు కదా, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పిండు కదా. మరి ఏమైంది, నువ్వు చేస్తున్నది ఏంటి? ఇవాళ నువ్వు 10 మందిని నిర్లజ్జగా నిస్సిగ్గుగా తీసుకొని, ఇట్స్ నాట్ మెర్జర్, తీసుకొని వాళ్ళు ఒక్కోటి మాట్లాడతాడు, అది 3 రంగుల జెండా కాదు, కండువా కాదు, అది దేవుని కండువా అంటాడు. ఇంకొకరు అంటారు నా సోషల్ మీడియాలో పోస్ట్ అంతా కూడా ఎవరో పెట్టిన నేను కాదంటాడు.
ఆయన ఫోటోలు అందులో. ఇంకొక అతను అంటాడు ఇది ఏ చిత్రం నాది అని చెప్పి చెప్తాడు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు, అసత్యాలు. అసలు వీళ్ళు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతున్నాం. నిజంగానే నువ్వు ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నప్పుడు ఎందుకు మారుతున్నావో చెప్పు. మెర్జర్గా తీసుకుంటే తీసుకొని వెళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పినప్పుడు రిజైన్ చేసి మళ్ళీ కొత్తగా పోటీ చేయి. కాబట్టి అది కడియం శ్రీయర్ అయినా దానం నాగేందర్ అయినా వారికి విలువలు లేవు. వారు చూసి ఊసరవేలు కూడా సిగ్గుపడుతుంది. కాబట్టి వారి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే ఇవాళ మిగతా తరాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఏముంది ఎట్లా నాకు ఓటేస్తారు, నాకు ఇట్లా వేసింది. ఆయనకి వేయలేదు ఓటు, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ చూసి వేసిండు. ఇవాళ కూడా నీకు దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే, నువ్వు గెలుస్తావనే నమ్మకం ఉంటే రాజీనామా చేసి వెళ్ళండి. దానివల్ల ప్రభుత్వం మారేదేం లేదు కదా, ఎందుకు పోవట్లేదు? కాబట్టి వారు చెప్పే రాహుల్ గాంధీ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు చెప్పిన, కడియం శ్రీహరి చెప్పిన, వీళ్ళందరూ చెప్పిన పచ్చి అబద్ధాలు. ఈ యొక్క ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం, ఈ కొత్తగా వచ్చే యువత, ఈ జెన్జీ అనేది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకులు వీరియా మాటలని చెప్పేసి అన్నారు. భవిష్యత్తులో రేపు శ్రీలంకలోనో, నేపాల్లోనో, మిగతా చోట్ల బంగ్లాదేశ్లోనో వచ్చి రాజకీయ నాయకుల్ని రేపు పెద్దన కొట్టి చంపిన సందర్భాలు కూడా కొన్ని చూసినాం. అటువంటివి ఉన్నట్లయితే ముందు పీఠనే వీళ్ళు ఉంటారు. మిగతా రాజకీయ నాయకులు తప్పు చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఈ విధంగా సమాజంలో పదే పదే అబద్ధాలు చెప్తున్నా దాంట్లో ప్రజాకోర్టులో శిక్షకు అర్హులు వీళ్ళందరూ. కాబట్టి ప్రజాకోర్టులో శిక్ష వీళ్ళకి ఖచ్చితంగా పడతానని నమ్మకం నాకుంది. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆల్రెడీ దాన్ని క్లోజ్ చేసేసారు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాంతో సంతృప్తి చెందినటువంటి సుప్రీంకోర్టు దీన్ని క్లోజ్ చేసింది అనేది. నిజంగా మీకు నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఏం చేస్తారు మీరు? సుప్రీంకోర్టులో మేము వెళ్ళింది అసలు స్పీకరు విచారణ చేయట్లేదని, విచారణ చేయమని చెప్పిండ్రు. విచారణ చేసిన ప్రాసెస్ ఎట్లా జరిగిందని చెప్పేసి మేము కోర్టులో వేలే. అసలు ఆయన చేయట్లేదు, చేయమని చెప్పిండ్రు. ఇప్పటికీ 1 సంవత్సరం నుంచి ఇలా అడగంగా సుప్రీంకోర్టు చెప్పంగా మేము చేసినామని చెప్పేసి ఏదో తంతు కంప్లీట్ చేసింది. ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకు మరలా వెళ్తాం. వెళ్ళేది దేని మీద? జరిగిన ప్రాసెస్లో వాళ్ళు చిత్తశుద్ధి లేదు, అబద్ధాలు చెప్పిండ్రు అని చెప్పి తర్వాత వెళ్తాం. ఇవాళ అసలు ప్రాసెస్ జరగడానికి అని చెప్పేసి వెళ్ళినాం. జరిగిన ప్రాసెస్ మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది. నిన్న వెళ్ళింది కూడా ప్రాసెస్ అయిపోయిందని చెప్పారు. ఆ ప్రాసెస్ సరిగ్గా జరగలేదనేది మళ్ళీ మేము కోర్టుకు వెళ్తాం. ఆ కోర్టులో అప్పుడు మళ్ళీ బయటపడుతుంది. మళ్ళీ చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కదా ఇవన్నీ కూడా. ఆల్రెడీ ఇప్పటికి 2 years కంప్లీట్ అయిపోయాయి. మిగిలింది హార్డ్లీ 2.5 years మాత్రమే ఉంది. మన దేశంలో చట్టాలలో ఉండే లొసుగుల్ని తీసుకొని కోర్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు నైతికత లేకుండా ప్రవర్తించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దీనికి నిజంగానే చట్టం అనేది గట్టి చట్టం రావాలి. ఒకవేళ ఇలా రిజైన్ చేస్తే, ఇవాళ పార్టీ మారితే అదే క్షణంలో వారి ఒక తీసేసే విధంగా ఆ స్పీకర్స్ కానీ వాళ్ళకి కానీ ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకునే విధంగా రావాలి. దానికోసం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అటువంటి సమాజం, అటువంటి రాజకీయాలు రావాలని చెప్పి, అటువంటి చట్టాలు రావాలని మనసారా బీఆర్ఎస్ పార్టీ నేను కోరుకుంటున్నాను. నేను వెరీ రీసెంట్గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆయన చాలా క్లియర్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన సామధాన భేద దండోపాయాలన్నింటినీ ఆయన ఉపయోగిస్తారు, ఆయన చాలా తీవ్రమైనటువంటి రాజకీయాలు చేస్తారు, మీరు రాజకీయాల్లో చాలా ముదురు అనేటువంటి ఒక మాట యూజ్ చేశారు. నేను రాజకీయాలని చేస్తే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% చేస్తాను. రాజకీయాల్లో లంగ రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేయం. ముదురు అంటే రాజకీయాలలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే ముదురు అని చెప్పేవారు అన్నారేమో, కానీ నేను ఎమ్మెల్యేగా పోయినా కూడా 45 రోజులు అక్కడే ఉండి చేసిన. నేను ఇన్ఛార్జ్కి పోతే కూడా అక్కడే ఉండి చేస్తా. ఒక పార్టీ పనిస్తే 15 రోజులు ఒక మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్ దగ్గరనే అక్కడే పడుకొని అక్కడనే మొత్తం కూడా అవన్నీ చేసేటప్పుడు చేస్తాను. కాబట్టి నేను చేస్తే 100% చేస్తాను, అరకొర చేయను. సార్ చెప్తాడు ఎప్పుడు, ఏ పని చేసినా కూడా తిన్నా కూడా రసించి తినాలని చెప్తాడు. అంటే రాజకీయం చేసినా 100% చేస్తా, ఎంజాయ్ చేస్తాను ఖచ్చితంగా. ఇవాళ గ్రామ పంచాయతీ రాజకీయాలు అంటే గ్రామ పంచాయతీలో ఉండే సెలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇచ్చి వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి గెలుపోవటంలో అనేది తర్వాత ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నం అనేది మనం చిత్తశుద్ధితో చేయాలి. అది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అయినా, గ్రామ సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, ఏదైనా కూడా నేను
తీసుకున్న బాధ్యతని 100% చేస్తా. కాబట్టి ఇవాళ నా గ్రామ పంచాయతీలో కూడా 130 సర్పంచ్లు ఉంటే 72 సర్పంచులు ప్లస్ ఆ తర్వాత కూడా 2 ఇండిపెండెంట్లు కూడా వచ్చి 60% సీట్లు మేము గెలుచుకున్నాం జనగామలో. అదేవిధంగా 2 మున్సిపాలిటీస్ ఉంటే ఒక మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ చేరియాలో గెలిచినాం. ఇక్కడ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి మొదటి రోజు కావాలని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేసాం. రెండో రోజు మా ఓటర్ని ఓటు వేయనీయలే, అయినా కూడా టాస్ దాకా తీసుకురాగలిగారు. టాస్లో వారికే గెలిచారు, వైస్ చైర్మన్ మేము గెలిచినాం. సీట్లు ఎక్కువ మేమే గెలిచినాం, 13 సీట్లు. 2000 ఓట్లు అదనంగా మాకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే అదనంగా కూడా వచ్చినాయి. కాబట్టి సీట్లలో ఓట్లలో జనగామలోనే 2 మున్సిపాలిటీలలో గెలిచినాం. అదేవిధంగా 72 సర్పంచ్లు కూడా గెలుచుకున్నాం. 8 మండలాలలో మెజార్టీ సర్పంచ్లు మేము గెలుచుకున్నాం. కాబట్టి రాజకీయం ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే చేస్తా, అంతే తప్ప అలాటప్పగా ఏదో అట్లా అని చెప్పి నేను చేయను. ఏది చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాను. అక్కడ జనగాం మున్సిపాలిటీకి సంబంధించి ఎందుకంత హైడ్రామా జరిగింది? దాడులైనాయి, కిడ్నాప్లు అయినాయి, మీరు చెప్పినట్టుగా ఒక రోజు పోస్ట్పోన్ అయిపోయింది, బెదిరింపులకు పాల్పడ్డారు అనేది, అక్కడ మిస్యూజ్ అయింది పవర్ అనేది, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అసలు నా వార్డులో నేను ఉండే 22వ వార్డులో మా బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎత్తుకుపోయి వాళ్ళతో విత్డ్రా చేయించాను ఫస్ట్ క్రమం. అక్కడ నేను ఒక ఇండిపెండెంట్ని దొరకబట్టుకొని ఇండిపెండెంట్ ద్వారా పోటీ చేస్తే 17 ఓట్లతోని సచ్చి చెడి గెలిచిండ్రు. ఒక్కొక్క ఓటుకి 10,000 నుండి 15,000 రూపాయలు ఇచ్చి గెలిచింది. ఇది వాళ్ళది ఒకటి. 2, గెలిచిన తర్వాత ఇండిపెండెంట్లు కూడా మా దగ్గరకు వస్తుంటే వాళ్ళు కిడ్నాప్ చేయాలని చూస్తే ఇదే ఎంపీ గారు వారిని చూసినప్పుడు కూడా చెప్తే రాను, నేను పోనన్నాడు. నేను పల్లా గారితోనే ఉంటా అని చెప్పేసి ఆయన మొత్తం కూడా అడిషనల్ ఎస్పీ వస్తే ఆయన ముందు స్టేట్మెంట్ ఇచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒక 100 మంది మేము ఒక 100 మంది అందరం పోతే అతన్ని వాళ్ళు ఎత్తుకోపోదామని ప్రయత్నం చేస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను పోనని చెప్పేస్తే మేమందరం కూడా సపోర్ట్ ఇస్తే అప్పుడు ఆయన మాట్లాడి పోలీసుల ముందు మాట్లాడి మాతో వచ్చాడు. 3వది, ఎలక్షన్ పోతుంటే నా మీద కిడ్నాప్ కేసు పెట్టాను. మా బీఫామ్ గేమ్ మీద గెలిచిన ఒక అమ్మాయి మీద, హఫీజ్ ఫాతిమా అని చెప్పి ఒక బాగా చదువుకున్న అమ్మాయి, బయట సౌదీలో ఉండి వచ్చిండ్రు. ఆమె వాళ్ళ భర్త ఇంతకుముందు గెలిచింది, ఇప్పుడు ఈమె గెలిచింది. ఆమెను ఎత్తుకోపోయినామని చెప్పి ఆమె భర్త, ఆమె పిల్లలు వాళ్ళందరూ కూడా ఒకటే దగ్గర ఉంటారు. ఆమెను వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే ఇక్కడికి చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకొచ్చి హైదరాబాద్కి, ఆ తర్వాత నాతో పాటు ఇక్కడికి వచ్చాను. వస్తే ఆమె చెప్పింది, ఆమెను అర్జెంటుగా నువ్వు రా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే నేను అడ్డుకుంటే ఆమె చెప్పింది, ఐ డోంట్ కమ్ టు పోలీస్ స్టేషన్, ఐ వాజ్ నాట్ కిడ్నాప్డ్, ఐఎమ్ విత్ పల్లా సార్ అని చెప్పేసి వైరల్ అయిన మొత్తం కూడా మీరు చూశారు. లక్షల మంది అలా వీక్షించారు. ఆమెను నేను కిడ్నాప్ చేయబడలేదు, నా భర్త ఇక్కడే ఉన్నాడు, నా పిల్లలు ఇక్కడే ఉన్నారు, నేను బీఫామ్ పార్టీ మీద గెలిచినని చెప్పేసి మొత్తుకుంటుంటే కూడా లోపల పోయిన తర్వాత నా మీద కేసు పెట్టి, ఆ కేసు ఉన్నది కాబట్టి ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నిర్ణయం అయ్యేదాకా కూడా ఎలక్షన్ పెట్టకూడదట. మరి నెక్స్ట్ డే కూడా ఎఫ్ఐఆర్ నిర్ణయం కాలే కదా. వాడు ఎవడైతే కేసు పెట్టించి ఒకరికి డబ్బులు ఇచ్చి వాళ్ళు కేసు పెట్టిండ్రో, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎవరితోనో పెట్టించిండ్రో, అతను సాయంత్రం పోయి నాతోని డబ్బులు ఇచ్చి తాగిచ్చి డబ్బులు పెట్టిన ఆయనే విత్డ్రా చేసుకున్నాడు. అంటే అంత దురదృష్టకరం. ఇంత పవర్ని మిస్యూజ్ చేసింది ఇవాళ ఫస్ట్ టైం. 1000 మంది పోలీసులు అండి, మీరు చూస్తే పరేషాన్ అవుతారు. 1000 మంది పోలీసులను పెట్టి మా యొక్క క్యాడర్ జనగామ మొత్తం అన్ని విలేజ్లలో కూడా అందరిని అరెస్ట్ చేసి జనగామ టౌన్లో కూడా ఎవరిని రానియకుండా మొదటి రోజు మమ్మల్ని కూడా లోపలికి పోనీయాలి. ఓటేయడానికి ఎలక్ట్ అయిన వాళ్ళని నేను ఎమ్మెల్యేగా ఓటేయాలి, మమ్మల్ని కూడా పోనీయకపోతే కొట్లాడి సిపితో మాట్లాడి అందరితో మాట్లాడి మేము ఎందుకు ఓటేయనియరని చెప్పేసి అప్పుడు కొట్లాడి మేము లోపలికి పోతే లోపల కూడా మొత్తం కూడా ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో 2 గుండాగాళ్ళతో కలిసి అక్కడ మేము కామ్గా కూర్చున్నాం, ఒక మాట మాట్లాడలేదు. పోస్ట్పోన్ చేసిండ్రు. ఎందుకు పోస్ట్పోన్ చేసిండ్రు? వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు ఆ రోజు 10:30కి, 11 o'clock మేము పోతే 10:30కి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిండ్రు. ఎవరు నేను కిడ్నాప్ చేసిండ్రు. ఆమె అక్కడే మాట్లాడమంటే ఆ లేడీస్ మాట్లాడితే నేను కిడ్నాప్ కాదని చెప్పింది, అయిపోయింది కదా. లోపల పోయిన తర్వాత ఈయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినాం కాబట్టి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఒక డ్రామా ఎనాక్ట్ చేసి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో డైరెక్ట్గా సీఎం గారి దగ్గర నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్, జనగామలో గెలవాలి అంతే. ఏమైంది? మేమే ఎక్కువ సీట్లు గెలిచినాం, రైట్, మేమే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నువ్వు చైర్మన్గా ఏదో గెలవచ్చు. ఆ రోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ డే బెదిరించి వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా ఒక్కొక్క ఇంటికి పోయి మా కౌన్సిలర్ని వాళ్ళ కౌన్సిలర్లని పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి మొత్తం మీద ఇబ్బంది పెట్టి ఒక టాస్లో చివరికి టాస్లో 12 టాస్లు వాళ్ళే గెలుస్తారా?
ఇది ఆలోచించండి. మొత్తం 12 చోట్ల టాస్ వేశారు. 12 చోట్ల టాస్ వేస్తే 12 వాళ్ళకి వేస్తారా? ఇది విచిత్రం. ఎక్కడ కూడా ఇంతవరకు జరగలే. కాబట్టి గ్రేవ్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇన్ ద మున్సిపల్ ఎలక్షన్స్ ప్రజలు చూసిండ్రు, అందరు కూడా చూసిండ్రు. కాబట్టి ఇటువంటి సరైనది కాదు. ప్రజాస్వామ్యం తనకు తాను మరలా సెర్చ్ చేసుకొని ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు మాత్రం వస్తుంది. కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్గా మారితే పల్లా రాజేశ్వర రెడ్డి అవుతారంట చామల చెప్పారు. నేను కమ్యూనిస్టుగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, కమ్యూనిస్టు భావాలతో ఉన్నాను. ఆనాడు 1980sలో ఉద్యోగాలకు పోతే కూడా నాకు ఉద్యోగం రాలే. పిహెచ్డి చేసిన తర్వాత యూజీసీ నెట్ క్వాలిఫై ఉండి ఐ కుడ్ నాట్ గెట్ ఎ జాబ్. ఒక ప్రైవేట్ దానికే వ్యతిరేకం, కానీ తప్పనిసరిగా ప్రైవేట్ కాలేజీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రైవేట్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 6 నెలలు నాకు జీతం రాలే. కనీసం నేను చేసేది ఏంది? ప్రైవేట్కి వ్యతిరేకం. నీ ఉద్యోగం కోసం ప్రైవేట్లో జాయిన్ అయినా. సో వై డోంట్ వీ స్టార్ట్ ప్రైవేట్ కాలేజ్ అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు 1998 నుంచి వెళ్ళి ఇలా 2026 వరకు నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి దరిదాపుగా 2500 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 25,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ 28 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా ఒక్క డేట్ కూడా మిస్ కాలే. 5వ తారీఖు ప్రతి నెల జీతాలు ఇవ్వాలనుకుంటే నేను పడ్డ బాధ వాళ్ళు పడకూడదని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ని సిస్టమేటిక్గా రన్ చేస్తాం. కాబట్టి నా ఉద్యోగస్తులకు కూడా అదే శాలరీస్, అదే రోజు డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాలరీస్ ఇవ్వలేని పక్షంలో కూడా మేము మా యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చుకున్నాం. నేను మాట్లాడే మాటలు బయటికి పోతాయి కాబట్టి అవునా కాదా మా ఎంప్లాయీస్కి తెలుసు. కాబట్టి నేను తప్పు మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళే చెప్తారు. కాబట్టి 28 సంవత్సరాల్లో నేను ప్రైవేట్ కాలేజీ పెట్టినా కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవాడిని. అదే భావజాలంతో ఇప్పటికి కూడా నేను ఖచ్చితంగా కొంత కొనసాగిస్తుంటాం. సమాజం ఎందుకంటే అందరం కూడా బాగుండాలని చెప్పేసి రేపు ఒక విధంగా భవిష్యత్తులో సమాజం మొత్తం కూడా సమాజం వచ్చింది, బ్యాంకులను ఎట్లయితే అది చేసినారో మీ కూడా మొత్తం చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా నేను ముందుంటా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. విద్యా సంస్థలతో పాటుగా వైద్య సంస్థలు మీరు ఏర్పాటు చేసినటువంటి నీలిమా హాస్పిటల్స్ ఘట్కేసర్లో ఉన్నదానికి మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ కోసం ఎవ్రీ మంత్ ₹1 కోటి ఖర్చు పెడుతున్నారా మీరు? అంతకంటే ఎక్కువనే అవుతుంది మేడం. 1,50,00,000 దాకా అవుతుంది. నేను ఒక ప్రామిస్ చేసిన ఎలక్షన్ పోయినప్పుడు వైద్య వ్యవస్థను బాగు చేస్తా అని చెప్పిన. ఇప్పటికి కూడా వైద్య వ్యవస్థను బాగు చేయడానికి జనగామలో సిటీ స్కాన్ లేకపోతే మాట్లాడి సిటీ స్కాన్ తెప్పించినాం. హాస్పిటల్లో సరిగ్గా మిగతా లేకపోయినట్లయితే హాస్పిటల్ పారామెడికల్ కానీ నర్సింగ్ కానీ ప్రొఫెసర్స్ కానీ తెప్పించేదాంట్లో ప్రతి నిత్యం కూడా కృషి చేస్తుంటా. అక్కడ ఉండే ప్రభుత్వ వ్యవస్థను మంచిగా చేస్తుంటా. 1. 2, కొంతమంది వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకనో లేకపోతే అర్జెంటుగా కొంతమంది డాక్టర్స్తో టచ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర చూపించుకుంటారు. వెళ్తే వాళ్ళందరూ కూడా వీలేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ CMRF ఇప్పిస్తారు. లేదు చాలా పెద్ద జబ్బు వచ్చింది అని అంటే నిమ్స్ దగ్గర పోయి సీఎం ఆఫీస్కి ఎల్ఓసీలు పంపించి వీలైన దగ్గర ఎల్ఓసీలు ఇప్పిస్తారు. లేదు మీ హాస్పిటల్ ఉన్నది సార్ పోతామని అంటే నాకు 1 అవర్ అవుతుంది. యాక్చువల్ జనగాం నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి మధ్యలో ఉంటుంది. దరిదాపుగా రోజు 400 నుండి 500 మంది వస్తారు ఎవ్రీ డే అవుట్ పేషెంట్స్. అందులో ఇన్ పేషెంట్స్ 30, 40, 20 మంది జాయిన్ అవుతారు. అందరికీ కూడా ఈ రోజు వరకు వాళ్ళకి అందరికి కన్సల్టెన్సీ, తర్వాత వాళ్ళకి టెస్టులు చేయించడం, వాళ్ళకు సర్జరీస్ అవసరమైతే చేయించడం, ఆ తర్వాత మందులు ఇవ్వడం. ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను చెప్పిన విధంగా ఈ యొక్క మొత్తం జనగామ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరి ప్రజలందరూ కూడా ఉచితంగా చేస్తానని మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం ముందు 50 లక్షలు ఖర్చు వచ్చింది, 70 వచ్చింది, ఇవాళ 1,50,00,000 నెల ఖర్చు వస్తుంది. అయినా కూడా నేను మాట ఇచ్చిన కాబట్టి వచ్చే 3 సంవత్సరాలు కూడా ఇదే కొనసాగిస్తా. సంవత్సరానికి 50,000 మంది దాకా వస్తుంటారా? ప్రతిరోజు 400, 500. కాకపోతే వాళ్ళు మళ్ళీ 1 వీక్ తర్వాత వీళ్ళు రిపీట్ అవుతుంటారు. రివ్యూ కోసం, సెకండ్ టైం రివ్యూ కోసం వస్తారు, థర్డ్ టైం రివ్యూకి వస్తారు. దరిదాపుగా నెలకు 4 నుండి 5,000 మంది వస్తారు. సండే ఫెస్టివల్స్ తీసేస్తే 20 రోజులు దరిదాపుగా 4,000 నుంచి 5,000 మంది అంటే యూనిక్ పేషెంట్. మిగతా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం అది ఉండడం అనేది వేరే ఉంటుంది. కాబట్టి దరిదాపుగా 4 నుండి 5,000 మంది ప్రతి నెల కూడా వస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ప్రతి నెల 1,50,00,000 అవుతుంది అంటే హౌ యు ఆర్ గెటింగ్ దట్ ఫండ్? నాకు
అంటే అక్కడ 2 రకాలు ఉంటాయి. అదే హాస్పిటల్లో కొంత క్యాష్ పేషెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి దాన్ని టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. కాబట్టి కొంత మేరకు వాళ్ళు వచ్చిన దాన్ని ఇప్పుడు ఒక నష్టం ఎక్కువ జరుగుతుంటుంది. నష్టం అంటే మిగతా ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్లో వచ్చేది ఉంటుందో దానికి కొంత చేస్తుంటాం. అయినా కూడా గత 3 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. అయినా మాట ఇచ్చినాం కాబట్టి మాట తప్పేది ఉండదు. ఖచ్చితంగా ఎంత నష్టం వచ్చినా నేను చెప్పిన ఏదైతే మాట ఇచ్చినో మాట ప్రకారం 5 ఏళ్ళు వాళ్ళకి నన్ను ఎమ్మెల్యేగా అనుకున్నారు కాబట్టి 5 ఏళ్ళు కూడా ఒక దిక్కున గవర్నమెంట్ వ్యవస్థను బాగు చేసుకుంటేనే, అవసరమైతే ఇక్కడున్న హాస్పిటల్స్లో మిగతా వాళ్ళకి చెప్పుకుంటేనే, నేను చెప్పిన నా హాస్పిటల్లో కూడా ఇది కొనసాగిస్తున్న భవిష్యత్తులో కొనసాగుతుంది. ఇది మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ వస్తుందా, లేకపోతే అక్కడ ఏదైనా కండిషన్ కార్డు, ఆధార్, ఇట్లాంటి రేషన్ కార్డు అట్లాంటిది కూడా పెట్టినరా మీరు? ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదన్నా ఒకటి ఉంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. అక్కడ నివసిస్తున్నట్టు, అక్కడ ఉన్నట్టు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఎనీ ఐడెంటిఫికేషన్, మనం జనరల్గా పోతే ఐడెంటిఫికేషన్ అడుగుతారు. జనరల్గా ఆధార్ కార్డు తీసుకుంటాం. ఆధార్ కార్డు ఉన్నట్లయితే జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఏ విలేజ్ కానీ టౌన్కి కానీ ఆధార్ కార్డు ఉంటే చాలు. వారికి ఫ్రీగా అన్నిగా ఫ్రీగా చేస్తున్నాం. వాళ్ళందరూ అనుభవంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. సో ఎమ్మెల్యే అయిన తర్వాత తీసుకున్న డెసిషన్ ఇది అంతకు ముందే అనుకున్నారా? ఈజ్ దర్ ఎనీ రీజన్ దీని వెనకాల ఏమన్నా ఉందా? లేదు, నేను ఎలక్షన్లో పోయినప్పుడు జనరల్గా అప్పుడే మనం ఒక 2 years అయింది అప్పటికి హాస్పిటల్ పెట్టిన సందర్భంగా చాలా చోట్ల కూడా ఇవన్నీ వస్తున్న సందర్భంగా సరే ఏం చేయాలనుకున్నప్పుడు ఇది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించినాం. మా పార్టీ నాయకులు మిగతా వాళ్ళు కూడా లేదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పిండ్రు. నేను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నప్పుడు అయినా పర్వాలేదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సంపాదించడం అంటే అంతా సంపాదించడం అని కాదు, ఇవాళ కొంత సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వైద్యంలో విద్యలో మనం మన యొక్క అట్లీస్ట్ మొత్తాన్ని నువ్వు చేయలేకపోవచ్చు, నీ కాన్స్టిట్యున్సీ వరకు నువ్వు చేస్తే కొంత బాగుంటుంది అనేది కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు. అదేవిధంగా మిత్రులందరూ కూడా కొంత సజెస్ట్ చేసిండ్రు. పొలిటికల్గా మాత్రం కొంత మీరు చేయడం అనేది అది కష్టసాధ్యమైంది, చేయడం లేవని చెప్పేసి అన్నారు. బట్ 2 సంవత్సరాల 3 నెలల్లో ఇప్పటిదాకా చేస్తున్నా, నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. ఎంత ఖర్చు అయినా కూడా వచ్చే 3 ఏళ్ళు కూడా మంచి కొనసాగిస్తాను. ప్రతి సంవత్సరం 15 నుంచి 18 కోట్లు దీనికే ఖర్చు అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఏంటి అసలు? ముందే మాట్లాడే చేసినాం కాబట్టి ఖచ్చితంగా అప్పటి వరకు దీని వరకు ఇంత ఖర్చు అవుద్దని అంటే మనకు మిగతా దగ్గర నష్టం ఏ విధంగా దాన్ని పూడ్చుకోవడానికి, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి అని చెప్పేసి మిగతా దగ్గర ఎక్కడైతే వస్తావో దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా ఎక్కడైతే మనము రెగ్యులర్గా కొంత క్యాష్ అమౌంట్ కూడా వస్తుంటుంది. అంటే క్యాష్ పేమెంట్ అంటే ఇవన్నీ లేని వాళ్ళది, వాళ్ళని క్యాష్ పేమెంట్ అంటాం. కాబట్టి దానిలో వచ్చిన దాంట్లో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనికి కరెక్ట్గా చేయాలంటే ఇంకా హాస్పిటల్ని కొద్దిగా పెద్దగా బెటర్గా చేసుకుంటే ఆ వచ్చే అమౌంట్స్ దీనికి భవిష్యత్తులో, ఇప్పుడు రావట్లేదు, భవిష్యత్తులో వస్తూనే నమ్మకం నాకుంది. రీఎంబర్స్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయా? సిఎంఆర్ఎఫ్ ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి ఇమ్మీడియట్గా? నాకు యాక్చువల్గా మా హాస్పిటల్లో ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీకి సంబంధించింది 2-3 లక్షలు వచ్చినాయి ఈ 2 సంవత్సరాల్లో. అంతే, ఇంత అది రాలేదు, ఉన్న వాస్తవం అది. కొంతమంది ఆరోగ్యశ్రీ కింద ఉంటే బుక్ చేస్తుంటారు కానీ అంత రాలే. నా యొక్క సిఎంఆర్ఎఫ్ ఇక్కడి నుంచి నేను పెట్టను అసలు. ఈ హాస్పిటల్ నుండి సిఎంఆర్ఎఫ్ అసలే పెట్టాను. ఎవరైనా బయట ఉన్నట్లయితే పెట్టుకుంటుందా, నేను పెట్టలేదు ఇంతవరకు, ఒకటి కూడా నేను పెట్టలేదు. నీలిమా హాస్పిటల్ సిఎంఆర్ఎఫ్ అనేది ఒకటి కూడా ఇంతవరకు నేను పెట్టలేదు. మిగతా వాళ్ళు ఎక్కడైనా పెడితే పెట్టుకోవచ్చు తప్ప నాకు సంబంధించింది నేను రికమెండ్ చేసిన దాంట్లో ఒక్కటి కూడా సిఎంఆర్ఎఫ్ ఇక్కడి నుంచి లేదు. ఓకే, వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్. రెండోది ఆరోగ్యశ్రీ కూడా వస్తుంటే ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉన్నదో చేస్తుంటాం. మూడోది నా కాలేజీలో వచ్చే ఫీజులు ఏదైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ రాలేదు 3 సంవత్సరాల్లో. 2 సంవత్సరం 3 నెలల్లో నాకు 1 రూపాయి రాలేదు. ఏదన్నా కొద్దిగా ఈ మధ్యకాలంలో SC ST స్టూడెంట్స్కి వేస్తున్నట్ట, అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నట్టు తెలిసింది లాస్ట్ 1 monthలో. పర్టికులర్గా నాకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో పర్మిషన్స్ అనేది మొత్తం కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం బంద్ చేసిండ్రు. సీట్లు పెరుగుతో కూడా తగ్గించేసిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వద్దని చెప్పేసి నిర్ణయం చెప్పిండ్రు. ఫీజు మామూలుగా TFRC ద్వారా పెరిగే ఫీజు కూడా పెంచిన దాన్ని కూడా దరిదాపుగా మ్యాక్సిమం తగ్గించింది రాష్ట్రంలో నా ఇన్స్టిట్యూషన్స్కే. కాబట్టి ఫీజు తగ్గించడం, ఫీజు ఇవ్వకపోవడం, పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవాళ నన్ను బాగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది. నేను అన్నిటికీ తట్టుకొని ఇప్పటిదాకా నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా అవసరమైతే నష్టం జరిగితే, ఇన్స్టిట్యూషన్ ఎక్కడన్నా క్లోజ్ చేయాల్సి వస్తే, ఇబ్బంది పడితే దాన్ని మిగతా మిత్రుల యొక్క సహాయంతో నడిపిస్తా తప్ప
ఈ ప్రభుత్వం యొక్క చర్యలకు లొంగను. ఖచ్చితంగా ఏ విధానాన్ని అయితే నేను నమ్ముకున్నానో, ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నో, ఏ నాయకుని అయితే నమ్ముకున్నో, ఆ నాయకుని యొక్క నీడలో ఆ నాయకుని యొక్క ఆదేశం ప్రకారమే ఖచ్చితంగా రాజకీయాలు చేస్తా తప్ప మిగతాది ఒక పార్టీ మారడం కానీ లేకపోతే ఇంకోటి ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి ఆ ఇబ్బందులు లొంగిపోవడం కానీ, ఇబ్బందులు పడతా ఇబ్బందులకు లొంగను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే విధంగా నడుస్తా. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీదే ఇలా ఉందా రియంబర్స్మెంట్ అనేది? మిగతా వాటికి అవుతుందా అదర్ ఇన్స్టిట్యూషన్స్కి? అరకొర అవుతున్నట్టు తెలిసింది, మాకు అరకొర కూడా కాదు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సీట్లు పెంచడము, లేకపోతే అన్ని ఫీజులు పెంచడము, లేకపోతే కొంత అమౌంట్స్ ఇవ్వడము జరుగుతున్నాయి. నాకు మాత్రం పూర్తిగా లేదు. నా వరకు పూర్తిగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా పల్లా రాజేశ్వర రెడ్డిది కాబట్టి ఆపేయమన్నారు అని చెప్పేసి అధికారులే క్లియర్గా చెప్తుంటారు. ఓకే, మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా నెక్స్ట్ కాబోయేది సీఎం కేసీఆర్ మాత్రమే అనేది. అంత కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు ఉంది? ఇప్పుడు బయటికి వెళ్తే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఇంకా చూడట్లేదు అనేది, ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి 2 ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేటెస్ట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ మెజారిటీ కాంగ్రెస్ వైపే కనిపించింది. 2 ఉప ఎన్నికలు కాంగ్రెసే గెలుచుకుంది కదా. ఉప ఎన్నికలు మా ఎన్నికలు ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా మేమే గెలిచినాం. రైట్. ఆనాడు మునుగోడు ఉప ఎన్నికైనా, నారాయణఖేడ్ ఉప ఎన్నికైనా, హుజూర్ నగర్ ఎన్నికైనా మెజార్టీ ఉప ఎన్నికలు మొత్తం కూడా మేమే గెలుచుకున్నాం. అయినంత మాత్రాన మరలా మేము గెలవాలని చెప్పేసి లేదు, అంతే కదా. ఆ ఉప ఎన్నికలు గెలుచుకున్నాం. ఆనాడు మున్సిపాలిటీలో 140లో 132 సీట్లు గెలుచుకున్నాం. మొన్న ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా మా వాళ్ళే ఉన్నారు కదా. జెడ్పీలు 32 మేమే గెలుచుకున్నాం, అయినా కాంగ్రెస్ గెలిచింది కదా. కాబట్టి వాళ్ళకంటే మంచి ఫలితాలు ఇవాళ వచ్చినాయి. మా జనగామ లాంటి నేను 60% గెలవచ్చు, కానీ ఓవరాల్గా 30-35% వార్డు సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ప్రభుత్వం ఏది ఉంటే అదే గెలుస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండవ సంవత్సరం మొదట్లోనే సర్పంచ్లో బ్రహ్మాండంగా గెలిచినాం. రెండవది మున్సిపాలిటీలో కూడా ఎన్ని వార్డు గెలిచామనుకుంటున్నారు? మా దగ్గర మేము గెలవడం కాదు, చాలా గెలిచిన వాటిల్లో ఒక 40 సీట్లు గెలిచేది ఉండే, 20 సీట్ల వరకు వాళ్ళ రిజల్ట్ వచ్చింది. 119 వాళ్ళు ఉన్నాయి. 119లో వాళ్ళకు 39% వేస్తే మాకు 30% వచ్చింది. ఓటింగ్ అనేది వాళ్ళకు వచ్చింది చాలా తక్కువ. ఆనాడు 2 మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 140లో 2, 3 గెలిచింది కదా, అయినా నెక్స్ట్ అసెంబ్లీలో గెలిచింది. మేము గెలిచింది వాళ్ళు ఎంత? 20 గెలిచినాం, 20లో తొండిగా వాళ్ళు గెలిచిండ్రు. 40 మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ మాదే. కాబట్టి మున్సిపాలిటీలో మాకు బాగా వచ్చింది. గ్రామ పంచాయతీ సర్పంచ్లలో 1/3 సీట్లు గెలిచినాం. ఇవాళ ఉప ఎన్నికలు అంటే మీకు తెలిసి ఏ విధంగా జరిగిందో, ఆ ఉప ఎన్నికల్లో ఏ విధంగా మొత్తం కూడా అన్ని మేము చేసినా అంతే చేసినాం, వాళ్ళు కూడా అంతే చేస్తారు. కాబట్టి అవన్నీ గీట్రాయి కాదు. ప్రజల్లో స్పష్టంగా అసలు ఇంత తక్కువ టైంలో 2 సంవత్సరాల్లోనే ఇన్ని సీట్లు గెలవడం అనేది ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా గెలవలే. ఒకటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీజేపీ మీద ఇంతకుముందు ఏదో 8 సీట్లు గెలిచింది అనుకున్నాం. బీజేపీ సర్పంచ్లో మొత్తం రౌట్ అయిపోయింది. మున్సిపాలిటీలో కూడా వాళ్ళు గెలుస్తా అనుకుని కూడా గెలవలేకపోయాను. కాంగ్రెస్ బీజేపీ గెలిచిన దగ్గర 3, 4 గెలిచింది తప్ప బీజేపీ ఒక నిజామాబాద్ ఒక కరీంనగర్ వీళ్ళు వాళ్ళు కలిసి చేసింది తప్ప ఇండివిజువల్గా బీజేపీ గెలిచిన స్థానమే లేదు. కాబట్టి ఈ రాజకీయాల ద్వారా 2 తెలిసినాయి. ఒకటి, ఇవాళ ఇక్కడ పోటీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా ఫాస్ట్గా మొత్తం కూడా తన యొక్క ఓటింగ్ అనేది కోల్పోతున్నది. మాకు 16% వచ్చిన మున్సిపాలిటీలో పార్లమెంట్ నుంచి వెళ్ళి 32% కంటే డబుల్ పెరిగినట్టే కదా. 16% ఆ రోజు వస్తే 32% వచ్చింది. మరి 16 నుండి 32% వస్తే మేము పెరిగినామా లేకపోతే వాళ్ళు పెరిగినరా? కాబట్టి బీజేపీ 0 అయిపోయింది, కాంగ్రెస్ 50% పడిపోయింది. కాబట్టి ఇవాళ అవునన్నా కాదన్నా అన్ని వర్గాలు రైతులు మొత్తం కూడా ఏడుస్తున్నారండి. నీళ్లు రావు, కరెంటు 12 hours 13 hours ఉండదు. కనీసం పండు మంచిగా పండాలని చెప్పేసి అంటే దానికి సంబంధించిన యూరియా ఇవ్వరు. రైతు బంధు 3 సార్లు 3వసారి ఇప్పుడు ఎగబెట్టిండ్రు. దీనికోసం వాళ్ళందరూ కూడా మోసపోయింది. 10,000 ఇస్తా అంటే కేసీఆర్ 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండ్రు. వాళ్ళందరికీ ఈవెన్ కూలీలకు కూడా ఇస్తా అని చెప్పిండ్రు. బోనస్ మొత్తం
ఓట్లకి ఇస్తా అని చెప్పేసి సన్న ఓట్లని 20% పండే సన్న ఓట్లకు పరిమితం చేసింది. కొన్న తర్వాత కూడా 2 నెలల దాకా ఇవ్వరు. ఆ బోనస్ లాస్ట్ ఇయర్ ఇప్పటిదాకా ఇవ్వలే. ఈ విధంగా వ్యవసాయ రంగం మొత్తం కూడా, ఇరిగేషన్ రంగం మొత్తం కూడా కుప్పకూలింది. అదేవిధంగా నువ్వు చెప్పిన అనేక స్కూటీలు ఇస్తానంటివి, 2500 మహిళలకు ఇస్తానంటారు, 4000 పింఛన్ వేస్తానంటారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అంటారు, ఒకటి కూడా ఇవ్వలే కదా. ఏదో అరకొర ఏదో బస్సు ఫ్రీ ఇచ్చిన అంటారు, మగవాళ్ళందరూ కూడా డబల్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళు. ఇవాళ కూల్చుడు దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఏం లేదు. పేద ప్రజలది కూలుస్తున్నారు, పెద్ద వాళ్ళది కూల్చింది లేదు ఒక్కడు కూడా. పేద ప్రజలది కూలుస్తున్నారు, అది బాధాకరం. నువ్వు వెలుగుమట్లలో జరిగిందేంటి? 1000 మంది ఉంటే వాళ్ళందరినీ కూల్చి వాళ్ళు ఉన్నదాన్ని ఏదో కట్టుకున్నారు కదా, నువ్వు రోడ్లు వేస్తే అయిపోయేది కదా. నీ ప్రభుత్వ భూమి కూడా కాదు, భూదాన్ భూమి వాళ్ళందరూ కూడా తీసుకుంటే పట్టాలు ఇచ్చిన దాంట్లో మళ్ళీ రెండోసారి పట్టాలు ఏదో 300 మందికి ఇచ్చిండ్రు. 3 మంత్రులు కలిసి అనుకొని చాలా బ్లేమ్ అయిన తర్వాత ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా అరే పేదవాళ్ళని ఒక గాజాలోనో ఇంకొక దగ్గర ఇరాన్ యుద్ధం జరుగుతుంటే అక్కడ ఏ విధంగా బాంబులు వేసినారో అట్లా చేసినట్టున్నది. అది మనం చూస్తున్నట్టయితే ఆ ఏరియల్ విజువల్ చూస్తుంటే ఏ మీడియాని కూడా పోనీయలే. పోలీసుల యొక్క ప్రతాపం వాళ్ళని చూపించేసి అత్యంత పేదవాళ్ళు ఏమవుతుందండి ఇస్తే వాళ్ళకి? వాళ్ళ దగ్గర ఉన్నది కదా, వాళ్ళు ఏమున్నది? వాళ్ళు ఓ దగ్గర ఇల్లు ఉన్నోళ్ళ, ఇల్లు లేక కూలీ చేస్తూ ఉన్న వాళ్ళందరిది ఓ ఇది చిన్నది 60 గజాలు 70 గజాలు కట్టుకుంటే దాన్ని కూలగొట్టి నీ ప్రతాపమా? వాళ్ళ మీద నీ ప్రతాపం. ప్రభుత్వం ఎప్పుడు కూడా తల్లిలాగా తండ్రిలాగా ఉండాలి. లేని వాళ్ళ కోసం చేయాలి. ఉన్నవాడు ఎవడన్నా సంపాదించుకుని మంచిగా చేసుకుంటాడు. డబ్బున్నవాడు, మాట్లాడగల శక్తివాడు, కొట్లాడేవాడు ఎట్లా చేసుకుంటాడు. వాళ్ళ కోసం మనం ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చేయాల్సింది లేదు. ఎవరైతే మాట్లాడలేడో వాళ్ళ మాట రాజకీయ పార్టీ మాట్లాడాలి. ఎవడైతే కొట్లాడలేడో వాళ్ళ తరఫున కొట్లాడాలి. ఎవరైతే రాయలేడో వాళ్ళ తరఫున రాయగలిగేవాడే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ. కానీ నీ రాజకీయం అంతా ఏంటి? సంక్షేమం చేస్తా అని ప్రభుత్వ భూమే, ఆ ప్రభుత్వ భూమి వాళ్ళే కదా, ప్రజలే కదా. ప్రభుత్వం అంటే ప్రజలు కాదా? ఆ ప్రజలు తీసుకుంటున్న దాన్ని వాళ్ళని దాని మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టాల్సిన అవసరం ఉన్నదా? 3 మంత్రులు ఉండి పెద్ద కోటీశ్వర్లు, వేలకు అధిపతులు, మాత్రం సెన్స్ ఉండి పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి ఎవడున్నది వాడిని వెరిఫై చేసి నిజంగానే నువ్వు ఇవ్వదలుచుకుంటే ముందే చెప్పి అరే బాబు నువ్వు ఇల్లీగల్గా ఉన్నావు అని చెప్పేసి అంటే పోడావాడు. ఇల్లీగల్గానే ఉన్నాడు అనుకోండి, వాడికి ఇల్లు లేదనుకోండి, ఇవ్వరాదండి, ఏమవుతుంది? పేదవాడే కదా. ఎవడు వాడు అక్కడ పోయిన ఇంకో ఇల్లు ఉన్నవాడు కానీ ఇంకోటి ఉన్నాడు లేడు. 450 మందికి ఇచ్చింది కదా, ఇంకో 550 మంది ఉన్నారు అక్కడ, అంతే. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది, పేద ప్రజల పట్ల వాళ్ళ తీరు ఎట్లా ఉందనేది ఈ సంఘటనలతోని ముసి రివర్ ఫ్రంట్లో జరిగే ఇవాళ దురాగతాలు కానీ లేకపోతే అక్కడ కానీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే పేద ప్రజల యొక్క వాళ్ళ వైఖరి కానీ ఇవన్నీ చూసిన తర్వాత వచ్చే ఎన్నిక ఎప్పుడు వస్తుందని చెప్పేసి తప్ప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ కాదు, థంపింగ్ మెజార్టీతో అన్ని సీట్లు కూడా గెలుచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకని మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతే దానికి సంబంధించి రాయబారాలు కూడా అవుతున్నాయి. ఇక కొద్ది కాలం మాత్రమే బీఆర్ఎస్గా ఉంటుంది, ఆ తర్వాత అంతా బీజేపీ వైపు వెళ్ళిపోతుంది అనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఒక 1 వీక్ బ్యాక్ కూడా చూసాను నేను అలా. సర్పంచ్ ఎన్నికల ముందు అదే చెప్పారు, అయిందా? కాలే. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చెప్పారు, అయిందా? కాలే. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా చెప్పారు వాళ్ళకి 8 ఉన్నాయి, మీకు 37 ఉన్నాయి. ఒకవేళ మీ దాంట్లో చూసుకుంటే కూడా 27, 28 వస్తే ఆ 8తో కలిసి అయిపోతుంది, ఆల్రెడీ కలిసిపోతుందని చెప్పారు. అయిందా? ఈ ప్రచారం అనేది 2014 నుండి జరుగుతున్నది. 2014 నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కలవలేదు. కాబట్టి కలవదనే ఆశాభావంతోనే ఉన్నాం. కలవదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమంటారు ఇట్లాంటివన్నీ విపరీతమైనటువంటి ఆరోపణలు లేకుంటే ప్రచారాలు, ఇంత క్యాంపెయిన్ పెద్ద ఎత్తున జరుగుతుంటే కేసీఆర్ ఏమంటుంటారు? అసలు ఎప్పుడు బయటికి రారు, మాట్లాడరు, అసలు ఎదురు చూస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకపోవడమే చాలామంది చూస్తారు కదా. కేసీఆర్ గారు మౌనమే పెద్ద ఆన్సర్, అందరికీ ఆన్సర్. చాలాసార్లు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడితే ఇట్లా ఎందుకు మాట్లాడాడు, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు, ఉంటే అక్కడే ఎందుకు ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడే ఎందుకు వస్తాడు. ఆయన నవ్వినా, మాట్లాడినా, నడిచినా, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఇలా వార్తే.
కాబట్టి ఆయన 2001 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆయన ఎట్లా ఉండాలో అట్లే ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తాడు. నేను చూసిన గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి అట్లే ఉన్నాడు, 2001 నుండి కూడా అట్లే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాడు. ఎప్పుడు లేటెస్ట్గా మీరు కలిసింది కేసీఆర్ని ఈ మధ్య కాలంలో? ఎలక్షన్ల తర్వాత కలిసినాం. ఓకే. ఎలక్షన్ తర్వాత కలిసినాం, మాట్లాడినాం, మొత్తం కూడా ఉంది అన్ని విషయాలు కూడా. ఎప్పటికి కూడా అవసరం ఉంటే వారు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఏమంటారు ఆయన? ఖచ్చితంగా ఉన్న విషయాలన్నీ కూడా వారికి కూడా తెలుస్తుంటాయి కాబట్టి, సోషల్ మీడియా కూడా రెగ్యులర్ చూస్తుంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నది. మనం చేసిన దాన్ని ఇలా వాళ్ళు కోల్పోయింది వాళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచి జరిగింది, కేసీఆర్ యాబ్సెన్స్లో ఏం జరిగింది, ఏ విధంగా ఆశపడి మోసపోయినామని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. వారి యొక్క చాలామంది మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో పార్టీగా మేము మాట్లాడచ్చు, మేము కాదు, కార్యకర్తలుగా మాట్లాడచ్చు, అది కాదు. మామూలు వాళ్ళు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండు, ఒక ఎంప్లాయీ ఏం మాట్లాడుతుండు, ఒక రైతు ఏం మాట్లాడుతుండు, ఒక ముసలి అవ్వ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ సార్ బాగా గమనిస్తాడు. అవి మాట్లాడి చెప్తాడు, ఇగో మీ ఊర్లో ఇక్కడే వీళ్ళు ఈ విధంగా మాట్లాడినరు, అది రైట్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక్క ఇల్లు కట్టలే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి, 2 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అప్పులు చేసినారు, అది చేసినారు, ఇది చేసినని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇవాళ తప్పుకోవాలని చూస్తున్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని చేయలేకుండా తప్పించుకోవడానికి అని చెప్పి అప్పులైనని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తుంది. కాబట్టి ఆ తప్పుడు సమాచారం ఎన్ని రోజులు ఉంటుంది? 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. నువ్వు నాకు చేసినవా లేదా అని చెప్పేసి అడుగుతాడు వాడు. నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి ఎన్ని రోజులు చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు అప్పయిందని. బట్ జనానికి అవన్నీ కాదు, అప్పయిందా తప్పైందా కాదు, నాకు నువ్వు అన్నది ఇచ్చినవా లేదా, అదే ఇంపార్టెంట్. నువ్వు ఇస్తే నమ్ముతాడు, ఇవ్వకపోతే నమ్మడు. ఇది వెరీ క్లియర్. వాళ్ళు ఏమి చేయలేరు, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలే. కాబట్టి ఇలా ప్రజల్లో తిరస్కార భావన ఉన్నది. ఏదో ఇక్కడ వాళ్ళు ఏదో 25 లక్షలు జరిగిన ఓట్లలో మున్సిపాలిటీలో ఉన్నట్లయితే వాళ్ళకు 15 లక్షలు వస్తే మాకు 10 లక్షలు వచ్చినాయి. కాబట్టి అది లేదు, మాది 16% నుంచి 37% అయింది. నీది ఎక్కడుందో నువ్వు ఎక్కడేసే గొంగలో అక్కడే ఉంది. సో ఇదే రిపీట్ అవుతుందా జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో కూడా? ఖచ్చితంగా మొన్నటి కంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వచ్చినాం. మున్సిపాలిటీ కంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు పెడితే బ్రహ్మాండంగా మేమే గెలుస్తాం. సో వెయిటింగా? ఖచ్చితంగా ఎప్పుడైనా దేనికి, మొన్న కూడా మేము 2 చూసినాం కదా, దేనికి కూడా మేము ఇవాళంతా కూడా సిద్ధంగా ఉండి ఏ విధంగా కొట్లాడినామో, రేపు పొద్దున నువ్వు ఎంత మోసం చేసినా, ఎన్ని క్యాంపులు పెట్టినా, ప్రజా తీర్పు అనేది ఇంపార్టెంట్. ప్రజలు మాకు ఇచ్చిండ్రు, నువ్వు తొండి చేసి ఓట్లు వేయనీయకుండా మమ్మల్ని కిడ్నాప్ చేసి కండువా కప్పి బెదిరించి అన్ని చేసి ఉండొచ్చు. ప్రజల తీర్పు అయితే స్పష్టం కదా, ప్రజల తీర్పులో ఎక్కువ సీట్లు గెలిచి మెజారిటీ ఓట్లు గెలిచినావు. నువ్వు గెలిచినట్లయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ప్రజల తీర్పు అనేది ఇంత పవర్లో ఉండి, ఇన్ని డబ్బులు పెట్టి, ఇంత గుండాయిజం చేసి, ఇంత పోలీస్ వ్యవస్థను ఉపయోగించి, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించేసి ఇన్ని చేసినా కూడా ప్రజలు స్పష్టంగా ఇవాళ నువ్వు మొత్తం నీకే ఇవ్వాలి, 99% నీకు ఇవ్వాలి, కానీ 30% మాకు ఇచ్చిండ్రంటే సీట్లు చాలా గొప్ప విషయం. ప్రజలకు నేను సాల్యూట్ చేస్తున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.